అనవసరమైన పనులన్నిటికీ మీరు వెళ్ళకండి. 3000 రూపాయలే కదా నష్టమైంది. పరువేం పోలేదు కదా. ఇంకా ఆ డబ్బు వెతుక్కుంటూ దాని వెనక వెళ్లారంటే కంపెనీలో దొంగిలించిన డబ్బుకి ఒక వంతు కారణం మీరేనని చెప్పిందంటే ఊస లెక్క పెట్టుకుంటూ ఉండాల్సిందే. గచ్చంతా పాడు చేసేశావు. నువ్వు అలాంటి మాటలన్నీ చెప్పి భయపడిస్తే గచ్చే కాదు నా ప్యాంటుగా తడిచిపోతుంది. ఇదిగోండి రెంట్. అయ్యో, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడిగారు మేడం? మీరు ప్రతి నెల ఇక్కడికి వస్తున్నప్పుడే మాకు తెలుసు. అయ్యో, అద్దె కోసం మాత్రమే నేను ఇక్కడ రావట్లేదు మేడం. నేను చూసి పెట్టిన ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం ఏమైనా ఉందా అని వచ్చాను. మీరిచ్చే అద్దె బ్యాంక్ లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అయితే తిరిగిచ్చేసేయ్, బ్యాంక్ లో ఉన్నాయని అనుకో. ఇప్పుడు నేను హౌస్ ఓనర్ కి పంపించాలి. దీన్ని వెంటనే తీసుకోవటానికి ఏటీఎం మిషన్ ముందు పొద్దున్నుంచి వెయిట్ చేస్తున్నారు. అయితే టైం వేస్ట్ చేయొద్దు. అయినా ఎదురింటి ఆవిడ నన్ను చాలా మోసం చేసింది తెలుసా? ఆవిడ కరెక్ట్ లేదు, వాళ్ళ ఆయన కరెక్ట్ లేదు, ఇద్దరిద్దరే. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవలేసుకున్నాను. ఏంటి ఊటే గెలుపుతున్నావు? నా డబ్బు నేను ఎలాగైనా వసూలు చేస్తాను. ఆవిడ జైలు నుంచి వస్తుంది కదా. లేకపోతే వాళ్ళ ఆయన దగ్గరికి 4 రౌడీలను పంపించి ఆయన తాట తీసేయను. ఎలాగైనా నా డబ్బు నేను వసూలు చేసుకోను. చూడు, నీకు ఇంకా కావాలరా? ఎక్కడికి వెళ్ళిపోతున్నా? నేను ఇస్తాను. నువ్వు డబ్బులు అడిగి మా ఇంటికి వచ్చావంట, చెప్పరా? అసలు నేనెందుకు నీకు డబ్బులు ఇవ్వాలో చెప్పరా? ఆ ఇంట్లో ఉన్నందుకు దెయ్యం భూతం ఉందని ఎవరు జీవించిన ఈ ఇంట్లో మోకెత్తరని కాపురం పెట్టి టెస్ట్ చేసిన వాడే కదరా నువ్వు. చెప్పు, ఓ ఇంట్లో జీవించడానికి నీకు నేను కాదు, నువ్వేరా నాకు డబ్బులు ఇవ్వాలి. డబ్బులు తీరా. అదే న్యాయం. ఇదేరా నా న్యాయం. మేము ఇద్దరం ప్రాణాలతో అక్కడ జీవించడానికి నువ్వే మాకు డబ్బులు ఇవ్వాలి. ఇచ్చేసాకే నువ్వు వెళ్ళాలి. ఇవ్వు, తీరా. ఆరెంజ్ కలర్ లో దుబ్బా పెట్టుకున్నాడు. అసలు నీ తల్లో ఏం లేదు కదా. డబ్బులు తీరా. డబ్బులు లేవని చెప్పు. ఇది ఇంటి అద్దె డబ్బు. ఇప్పటికి నష్టపరిహారంగా నేను ఇందులో నుండి తీసుకుంటాను. అరే నీ అది ఓనర్ పంపించాలి. ఓనర్ అంట? ఊరుకోరా, ఇలా రారా. నా భార్య ఎప్పుడు జైల్లో ఉంది. నువ్వే కదా తన మీద కేసు పెట్టావు. ఇలా చూడండి మేడం ని ఊరుకోవే. ఏయ్, ఇంటి పని మనిషిగానే ఉండాలి. లేదంటే ఇప్పుడు కొట్టి తరివేసినట్టు నిన్ను తరివేస్తాను. అర్థమైందా? మీ 36 లక్షల్ని నా భార్య ఎలా మోసం చేసింది? అందులో నిజం ఉందా లేదా నాకు తెలియాలి. వేణుగోపాల్, కంపెనీకి డబ్బు నష్టమైంది. అది అఖిల మెసేజ్ ప్రకారమే ఇంకొక అకౌంట్కి ఫండ్ ట్రాన్స్ఫర్ అయింది. ఆ క్యాష్ మాకు తిరిగి దొరకాలి. డబ్బులు నా భార్య దగ్గర ఉందానే అడుగుతున్నాను. అది అఖిలనే అడగాలి. అఖిల కాదు, తన పేరు బాలా. బాలా. బాలానో కాలానో మేడం డబ్బు దొంగలించింది. నిన్ను నోరు మూసుకోమని చెప్పాను. మీరు చెప్పేదంతా నిజమైతే ఇప్పుడు డబ్బులు మొత్తం బాలా చేతుల్లోనే కదా ఉండాలి. లేదు, మరి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు పోలీసుల ఎంక్వైరీలో నేరస్తురాలు అఖిల కాదు, బాలా. అఖిలనే తను నాతో చెప్పింది. ఆ పేరుతోనే తను నాకు తెలుసు. నీకన్నా బాగా నాకు తెలుసు. డబ్బుల్ని రక్షించడం అంతా తనకి తెలీదు. తను డబ్బుల్ని ఇంకెవరికైనా ఇచ్చుండాలి. లేదు, తన పేరు చెప్పి మీ గుంపులోనే ఎవరైనా ఒకరు డబ్బుల్ని మోసం చేస్తున్నారనుకోండి, మీలో ఎవ్వరు బతకరు. మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. డబ్బు నష్టమైన మాట నిజం. అది ఎవరు తీసారన్న విషయం మాత్రం మాకిప్పుడు తెలియాలి. చాలు, ఇంతవరకు తెలిసిందే చాలు. మిగతావి తన నోటితోనే నేను వింటాను. కానీ నీ భార్య ఇప్పుడు జైల్లో ఉంది కదా. నీకెన్నిసార్లు చెప్పాను నోరు మూసుకొని నుంచోమని? అసలు తను నీ బెస్ట్ ఫ్రెండే కదా. చెప్పు, ఇప్పుడేమైంది? తాళి కట్టిన నన్నే మోసం చేసింది. మరి నువ్వేం లెక్క? ఇంక నేను చూసుకుంటా. మధ్యలో నువ్వు కేసు కోర్టు అంతా వద్దన్నావనుకో, ఇంక ప్రశాంతంగా ఏ ఇంట్లో జీవించలేవు. అర్థమైందా?
లోపలికెళ్ళు. మిమ్మల్ని చూడ్డానికి వచ్చింది ఎవరు? నా కూతురు తన భర్త వచ్చారు. పెళ్ళైన కూతురు ఉందక్క మీకు? ఇప్పుడే దానికి 21 ఏళ్ళు వచ్చాయి. తొందరగా పెళ్లి చేసి పంపిస్తే మంచిదనిపించింది. తాగొచ్చాడంటే నా మొగుడికి భార్య ఎవరో కూతురెవరో కూడా తెలీదు. కూతురు నా మొగుడు ఇంట్లో ఉన్నప్పుడు నేను పనికి కూడా పోలేను. నేను కాపలా ఉండాలి. కూతుర్ని బంధువుల ఇంట్లో ఉంచుండొచ్చు కదా. ఎక్కడికి తీసుకెళ్లి ఉంచినా సరే ఆయన తాగి వెళ్ళి అక్కడ గొడవ పెట్టుకునేవాడు. అందుకే పెళ్లి చేసి పంపించాలనుకున్నా. ఊళ్ళో పెయింటింగ్ వేసే అబ్బాయి అంటే దానికి చాలా ఇష్టం. ముందు నేను ఒప్పుకోలేదు. నా మొగుడు బాధ నేను తట్టుకోలేకపోవటం వల్ల ఆ పిల్లాడి ఇంటికి వెళ్ళి నా కూతురిని పెళ్లి చేసుకొని చెప్పాను. పెళ్లి జరగబోయే ముందు రోజే నా భర్తకి తలకి దెబ్బ తగిలి హాస్పిటల్లో చేర్చాను. ఎందుకక్క అలా చేసావు? నా బిడ్డని కాపాడుకోవడానికి. తాగి పట్టం వల్ల తలకి దెబ్బ తగిలిందని హాస్పిటల్ చేర్చాను. తర్వాత మరుసటి రోజే నా కూతురు పెళ్లి జరిపించాను. పోలీసులు విచారణకు వచ్చినప్పుడు నేనే తల పగలగొట్టానని ఒప్పుకున్నాను. అయితే మీరు పని చేయలేదా? పోలీసులతోనూ కోర్టులోనూ నేను అలాగే చెప్పాను. లేకపోతే నేనేం చెప్పగలను? కన్న తండ్రి కూతురుతో అలా ప్రవర్తిస్తున్నాడని చెప్పగలనా? తప్పించుకునే సమయంలో తండ్రిని కొట్టిందని ఎలా చెప్పగలను? అయితే మీ కూతురు ఇలా చేసిందా? ఈ విషయం నాకు నా కూతురికి మాత్రమే తెలుసు. ఇంకా స్పృహ తప్పిన నా మొగుడికి తెలుసు. అది కాక ఇప్పుడు నీకు మాత్రమే చెప్తున్నాను. నా కూతురి జీవితం నాశనం అవ్వకూడదని నేరం ఒప్పుకున్నాను. అంతేకాకుండా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే కదా. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ నాన్నని హాస్పిటల్ చూసి వస్తున్నారు. ఆయనకిప్పుడు స్పృహ వచ్చిందంట. ఆయన ఎప్పుడు చస్తాడని నేను వేడుకుంటున్నాను. నాన్నకేం కాకూడదని నా కూతురు కోరుకుంటుంది. అది ఎందుకో నీకు తెలుసా? నన్ను ఇక్కడి నుంచి కాపాడటం కోసం. నేనేమైనా కలగంటున్నానా? నువ్వు ఈ ఇంటి దారి మర్చిపోయావేమో అనుకున్నాను. నేను జయాని పెళ్లి చేసుకొని 5 సంవత్సరాలైంది. దీనికి మధ్యలో మీరు మా ఇంటికి రావటం 4 సార్లే. దానికన్నా 10% ఎక్కువైనా నేను మిమ్మల్ని చూడటానికి వచ్చుంటాను. వాగ్వాదానికి దిగదలుచుకోలేదు. రా లోపలికి. లేదు, ఉమ్. నేను మాట్లాడాల్సిన విషయం ఇక్కడ కూర్చొని మాట్లాడదాం. అది ఏదైనా కావచ్చు. నా అల్లుడు కూర్చోడానికి లోపల చోటుంది. అక్కడికి వచ్చి నేను కూర్చోవటం నా మనసులో ఉన్నది చెప్పడానికి మీకు అత్తయ్యకి ఆ విషయం నచ్చదని నాకు బానే తెలుసు. ఇప్పుడు మాట్లాడబోయే ఒక విషయం నేను లోపలికి రాకుండానే మాట్లాడొచ్చు. ఏంటి మనోజ్, జయ మళ్ళీ గొడవ పడిందా? జయ కదత్త, ఇప్పుడు మన సమస్యే బాలానే. మీకిది కొంచెం కూడా ఇష్టం లేని విషయం నాకు తెలుసు. కుటుంబంలో ఒకరికి సమస్య వచ్చిందంటే మిగతా వాళ్ళు వాళ్ళకి తోడుగా ఉండి సహాయం చేసుకోవటం నా గుణం. అందుకని బలమే లేని బాలాతో నుంచోటం నాకు ఇష్టం. బాల విషయంలో నువ్వు జోక్యం చేసుకోవడం జయకు నచ్చదని నీకు తెలుసుగా. అలాంటప్పుడు ఎందుకు? నా కుటుంబానికి సమస్య వస్తే నేను కూడా చూడాలి కదా. అందుకని నేను బాలా విషయంలో జోక్యం చేసుకోను. కుటుంబానికి అవమానం తెచ్చిందని చెప్పి బాలా భర్త వాళ్ళ ఇంట్లో వాళ్ళు తన్ని వదిలేయచ్చు. కానీ మీరు అలాంటి విషయం చేయకూడదు. నేను సుధా కలిసి బాలాని తీసుకురావడానికి వేణు ఇంటికి వెళ్ళాం. ఇక్కడే ఉండి చనిపోతాను గాని మీ ఇద్దరితో నేను రానని తను ఖచ్చితంగా చెప్పేసింది. మమ్మల్ని కాదనుకున్న కూతురు మాకెందుకు? తను అసలు లేదనుకుని అప్పుడే మర్చిపోయాను. మన అమ్మాయి కదండి,
అలా వదిలేయగలుగుతావా? అయితే నువ్వు జైలుకు వెళ్ళి తన చేయి పట్టుకుని తీసుకురా. తీసుకురావక్కర్లేదు. అక్కడికి వెళ్ళి ఒకసారి చూడొచ్చు కదా. మోసం చేసి జైల్లో కూర్చున్న కూతుర్ని చూసి ఓదార్చడం నాకిష్టం లేదు. ఈ జయచందర్కి ఒక స్టేటస్ ఉంది, అది పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. అది నా వల్ల కాదు కూడా. చెక్ కేసులో ఇరుకొని మీరు కూడా జైల్లో ఉన్నారు కదా. ఆ రోజు మీ సొంత చెల్లి తన మొగుడే నమ్మక ద్రోహం చేశారని మీ మీద కేసు వేశారు. ఆ రోజు మీ అంతస్తు ఎక్కడికి పోయింది? నేను చెయ్యని తప్పుకి జైల్లో ఉన్నాను. బాలా మాత్రం చేసిన తప్పుకి ఇప్పుడు జైల్లో ఉందా? అంత పెద్ద డబ్బును మోసం చేసే అంత బలం బాలాకుందని మీరు అనుకుంటున్నారా? తను చేసిందని మీకు తెలుసా? జైలుకి వెళ్ళి బాలను చూసొద్దామని ఎన్నోసార్లు చెప్పాను మనోజ్. మీరు జైల్లో ఉండొచ్చు, తప్పు మనం చేయలేదని సొంత నమ్మకంతో అవమానానికి అంతస్తుకి ఏ కొరత ఉండదు. కానీ డబ్బు మోసం చేసిందని నిందతో సొంత కూతుర్ని జైల్లో చూడటానికి మీకు అంతస్తు అడ్డం వస్తుంది కదా. వింటుంటేనే నవ్వొస్తుంది మావయ్య. మీరు అంతస్తు అవమానం అని ఊరినే చెప్తున్నారని నాకు బాగానే తెలుసు. ఇదంతా మీ పిరికితనం. బాలాని వెళ్ళి చూసినప్పుడు తను ఏడుస్తూ నేను తప్పు చేయలేదు నానా అని వేడుకుంటే కాపాడాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి కదా. కేసుని నడిపించాలి, దానికి డబ్బు ఖర్చు అవుతుంది. అది ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఇదంతా మీరు ఆలోచిస్తున్నారు కదా. డబ్బు ఎలాగైనా రెడీ చేయొచ్చు, కానీ బాలా తప్పు చేయలేదని నిరూపించడానికి ముందు నుంచొని కేసు జరిపించడానికి ఒకళ్ళు ఉండాలి. ఆ బాధ్యత మీదే. ఏంటి, కుదురుతుందా? నీ దృష్టిలో నేనేమీ లేనివాణ్ణి కదా. ఇలాంటివన్నీ జరిపించడం నాకంటే నీకే సులువు. బాలాన్ని నిర్దోషాన్ని నిరూపించాలని అనుకుంటున్నది నువ్వేగా. మీకు ఆశలేదా మావయ్య? తాను నిజంగా తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తుంది. బాలా మీ కూతురే కదా, మనస్సాక్షి లేకుండా మాట్లాడకూడదు. మీకే కాపాడాలని లేనప్పుడు ఇక నేను మాత్రం ఏం చేస్తాను? అదే నేను నిన్ను అడగాలనుకుంటున్నాను. మనోజ్ కంటే బాల విషయంలో బాధ్యతగా ఉండాల్సింది మనమే కదండి. దానికిప్పుడు తోడుగా ఉంటున్నది ఈయనొక్కడేగా. మీలాంటి ఒక మనిషి దగ్గర కూతుర్ని తీసుకుని పెళ్లి చేసుకోవడం నాకు చాలా అవమానంగా ఉంది. నువ్వు పెళ్లి చేసుకున్నది నా పెద్ద కూతురు జయాని. ఇప్పుడు నువ్వు ఆ కుటుంబ వ్యవహారం చూసుకో. బాలా కేసు ఇప్పుడు కోర్టులో ఉంది. తీర్పు గురించి కోర్టే చూసుకుంటుంది. మనోజ్, ఆయన మాటలు ఇలాగే ఉంటున్నాయి. నేను ఇక్కడికి వచ్చి ఉండకూడదు. కూతురి మీద మీకు కాస్తైనా ప్రేమ ఉంటే నేను ఇక్కడికి వచ్చే ముందే మీరు అక్కడికి వెళ్ళేవాళ్ళు. నేను బాలని జైలుకి వెళ్ళి చూస్తాను. మీ మనసాక్షి ఏం చెప్తుందో దాని ప్రకారం చేసుకోండి. డబ్బు, ఒంట్లో బాగోపోవటం, భర్త శాపము, ఇవన్నీ ఒక అమ్మాయి యొక్క శాపం అని అర్థమైంది. మీలాంటి ఒక అమ్మా నాన్న దగ్గర తను కూతురుగా పుట్టటమే తను చేసుకున్న ఒక పెద్ద పాపం. జుట్టంతా చూడు ఎలా అతుక్కుపోయిందో. ఇలా ఉంటే నీ బిడ్డకే అరిష్టం. ఎవరైనా చూడ్డానికి వచ్చినప్పుడు నూనె సోపు తీసుకొని రమ్మను. నన్ను చూడ్డానికి ఎవరు రావడం లేదు కదక్కా. వాడని వాళ్ళకి నీ మీద జాలేస్తే తీసుకొచ్చే అవకాశం ఉంది, కానీ వాళ్ళు జాలి పడేలా కనపడట్లేదు. నువ్వు దొంగతనం కేసు ఇరుక్కున్నంత మాత్రాన అందరూ వదిలేస్తారా? ఎప్పుడు వదిలేద్దామా అనుకునే వాళ్ళకి ఏదో కారణం కావాలి, అది దొరికింది. అలాగే నేను అనుకుంటున్నాను. మొదట్లో నిన్ను చూసినప్పుడు ముచ్చుమొహం అని అనుకున్నాను. ఇప్పుడే నాకు తెలుస్తుంది నువ్వు చాలా ధైర్యవంతురాలు అని. నా మార్పుని చూసి నేనే ఎన్నోసార్లు ఆశ్చర్యపోయాను. ఎదిరించి ఎవరిని ఒక్క మాట కూడా మాట్లాడిన అమ్మాయిని ఇప్పుడు ఎలా తయారైపోయానో చూడండి. అది నా మీద నాకున్న కోపమే నాకు తెలుసు. కోప్పడకూడదు అనుకున్నా ఇప్పుడు ఆగట్లేదు. అన్నీ లోపల దాచిపెట్టుకునే కాలం పోయింది. గాయానికి తగ్గట్టు కోప్పడే వాళ్లే ఈ కాలం పిల్లలు. ఆ విషయం ఆడవాళ్ళని అణిచివేయాలనుకున్న మగవాళ్ళకి తెలీదు.
కాలాల పాటుగా వాళ్లే కదా మన మీద గెలుస్తున్నారు. నెత్తి మీద 4 ఇచ్చామంటే నోరు మూసుకొని కూర్చుంటారు. అప్పటి వరకే వాళ్ళ అహంకారం. మానసికంగా ఎప్పుడైనా సరే మనకే ధైర్యం ఎక్కువ. బాలసుదా, నిన్ను చూడటానికి ఎవరు వచ్చారు? లేచిరా. మీరు పొరపాటు పడుతున్నారు అనుకుంటా. నన్ను చూడ్డానికి ఎవరు రారు. అది నువ్వే నిర్ణయిస్తావా? కావాలంటే రా. ఎల్లు బాలా, వెళ్తేనే కదా ఎవరో తెలుస్తుంది. నువ్వు వెళ్ళరా, ఎల్లు. వెళ్ళు. బావా, నన్ను చూడటానికి వచ్చుండకూడదనే కదా నువ్వు ఇప్పుడు చెప్పబోతున్నావు. అలాగే నేను నిర్ణయించుకున్నాను. మీ అక్కయ్య గొడవ పడటానికి ఇంకొక దారి నేనే తెరవకూడదని కావాలనే దూరంగా ఉన్నాను. మరెందుకు ఇప్పుడు వచ్చారు? నేను ఇక్కడి నుంచి కాపాడటానికి మీ అమ్మా నాన్న దగ్గర నేను ఎంతో మాట్లాడి చూశాను. ఇలాంటి ఒక అమ్మాయి మాకు పుట్టనే లేదన్నట్టే వాళ్ళు మాట్లాడారు. పెళ్లి చేసి పంపాక వాళ్ళ బాధ్యత తీరిపోయిందిగా. నేనిప్పుడు ఇంకొక ఇంటి అమ్మాయిని కదా. వాళ్ళు కూడా నన్ను పట్టించుకోవట్లేదు. అందరూ వాళ్ళ చెవుల్ని నమ్ముతారు, మా అక్క లాంటోళ్ళు. నువ్వు మాత్రం ఎందుకు బావా నా గురించి ఆలోచిస్తున్నావు? నాకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే చేస్తాను. జయని నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచే నువ్వు నా చెల్లివైపోయావు. ఊర్లో ఉన్న వాళ్ళు ఇంకా నీ మొగుడు లేకపోతే నా పెళ్ళాము ఎవరు ఎంత తప్పుగా మాట్లాడినా సరే మన ఏంటో మనకు తెలుసు కదా బాలా. నేను ఇక్కడికి రాకూడదు అనే అదే మనసుతోనే వచ్చి చూస్తే బాగుంటుందని నువ్వు ఆలోచించలేదా? నిజమే. తెలియని ఊర్లో తెలియని భాష మాట్లాడే వాళ్ళ మధ్య ఉంటున్నప్పుడు అనుకోకుండా మన వాళ్ళని కలిసినంత సంతోషంగా ఉంది. నాకు కావాలంటే నాన్న మాట్లాడతారని నేను వదిలేయచ్చు, కానీ అది నన్ను నేను ఏమార్చుకోవటం మాత్రమే. మనసాక్షి అనేది ఇలాంటి సమయంలో చూపించాలి కదా. మీ జీవితాన్ని పాడు చేసుకొని నా మీద కరుణ చూపించాలా బావా? జీవితం పోగొట్టుకొని ఏమి చేయలేని పరిస్థితుల్లో ధైర్యంగా ఉండు, నీతో నేను ఉన్నానని చెప్పడానికి ఒక మనిషి కావాలి కదా. ధైర్యంగా ఉండు. ఈ కేసులో కోర్టు నిన్ను రిలీజ్ చేస్తుంది. అందుకు నా కోసం ఎవరైనా వాదాడాలి కదా. వేణుగోపాల్ నేను జామున్లో తీసుకెళ్ళడానికి తను వస్తాడు. హ్మ్, అది ఖచ్చితంగా జరగదు. నేను ఇక్కడి నుంచి తన ఇంటికే వెళ్తున్నాను. వేణుని చూసి నేనే మాట్లాడతాను. వద్దు బావా, అక్కడికి వెళ్ళొద్దు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నిన్ను వదిలి ఉండలేని ఒక నిజమైన ప్రేమ వేణుకు ఉంది. అది ప్రేమేం కాదు, నన్ను కొట్టి చంపాలన్న కోరిక. లేదు బాలా, నీలో పెరుగుతున్న నీ ఊపిరి. ఇన్ని సమస్యలు జరిగినా కూడా ఆ బిడ్డ మీద ఎప్పుడైనా కోపం చూపించాడా? ఇక ఎవరి దగ్గర చెప్పకుండా నాన్న అవ్వబోతున్న ఒక సంతోషం దానికి ఖచ్చితంగా ఉంది. లేకపోతే వేణుగోపాల్ నిన్ను ఎప్పుడో వదిలేసి ఉండేవాడు. ఒక మీడియేటర్గా మాత్రం నేను తనతో మాట్లాడతాను. వేణు వస్తాడు, నేను తీసుకొస్తాను. నువ్వేమీ దిగులు పడద్దు. నిన్ను జామీన్లో తీయడానికి నేను ఒక వకీల్ని అరేంజ్ చేసుకుని వచ్చాను. కేసు నుంచి ఎలాగలా బయటికి రప్పిస్తానని ఆయన చెప్పారు. మన జీవితంలో ఇన్ని రోజులు జరిగిందంతా నువ్వు అలా మర్చిపో. ఇంక నేను నిన్ను బంగారంలో చూసుకుంటాను. ఇంకెప్పుడు మన ఇంటికి మనం తిరిగి వెళ్ళొద్దు. అది ఒక దరిద్రపు ఇల్లు. మనం ఒక చిన్న ఇల్లు కొనుక్కుందాం. ఆ 36 లక్షల్ని
నువ్వు ఎవరి అకౌంట్కి ఇచ్చావో చెప్తావా? ఇప్పుడు ఎవరి చేతుల్లో ఆ డబ్బులున్నాయి? నువ్వు పేరు అడ్రస్ చెప్తే చాలు, మిగతా విషయాలు నేను చూసుకుంటా. చెప్పు. ఆ డబ్బులు కనుక దొరికిందంటే మనం తప్పించుకోవచ్చు. ఇది తెలుసుకోవడానికా మీరింత దూరం వచ్చింది? జామీన్ పిటిషన్ ఇవ్వాలంటే ఇదంతా తెలుసుకోవాలి. మీరొచ్చింది నా కోసమో లేక జామీన్లో విడిపించడానికో కాదని నాకు తెలుసు. ఆ డబ్బు నుంచి ఒక్క రూపాయి కూడా మీకు దొరకదు.